హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ ఆగస్ట్. చూస్తూనే 2025లో అప్పుడే 7 months కంప్లీట్ అయిపోయాయి. ఆగస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ మంత్ నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ డైలీ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అవుతుందో. లైక్ వాట్ ఐ కుక్ ఆర్ వాట్ ఐ డూ ఇన్ మై డైలీ లైఫ్ అనేది ఈ వీడియోస్లో క్యాప్చర్ చేస్తాను. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి పొంగల్ కుక్ చేస్తున్నాను. పెసరపప్పు హెల్త్కి చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా నేను పొంగల్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఆఫ్టర్నూన్ కర్రీ కోసం అని దొండకాయలు సోక్ చేసి పెట్టాను. రైనీ సీజన్ కదా, అంతా మట్టిగా ఉంటున్నాయి. ఒక 10 to 15 minutes సోక్ చేసి పెడితే ఆ మట్టి అంతా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఒక 10 minutes దొండకాయలని నానబెట్టి కడిగేస్తే మనకి ఏమన్నా మట్టి ఉన్నా అదంతా ఈజీగా వెళ్ళిపోతుంది. దొండకాయలు కట్ చేసేసుకుని ఫ్రై కోసం అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఈ దొండకాయలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టేశాను. అండ్ లంచ్ కోసం అయితే రైస్ని కడిగేసి సోక్ చేస్తున్నాను. మధ్యలో దొండకాయని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయి మాడిపోతుంది. ఈ కూర అయ్యేలోపు ప్యారలల్గా ఇంట్లో చిన్న పనులన్నీ ఉంటాయి కదా, అవైతే చూసుకుంటున్నాను. డైనింగ్ టేబుల్ చాలా మెస్సీగా కనిపించింది. దానిపైన కవర్ తీసేసి వాషింగ్కి సోక్ చేశాను. ఈలోపు వెట్ టిష్యూ పెట్టి టేబుల్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసుకునేలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి దించేశాను. లంచ్ టైం దగ్గర పడుతుందని నానబెట్టుకున్న రైస్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసాను. జాంకాయలు తిందామని 2 కాయలు వాష్ చేసి కట్ చేశాను. చూడ్డానికి బాగానే ఉన్న ఒక కాయ అయితే లోపల పోయింది. ఈ పనులన్నీ చేసుకునేలోపు వాష్ చేసిన డైనింగ్ టేబుల్ కవర్ కూడా ఆరిపోయింది. దాన్ని అయితే డైనింగ్ టేబుల్ మీద వేసేసి డైనింగ్ టేబుల్ అంతా సెట్ చేసేస్తున్నాను. లంచ్ టైం అయితే అయ్యింది. లంచ్లోకి కరివేపాకు పొడి అండ్ ఇందాక మనం కుక్ చేసిన దొండకాయ ఫ్రై అయితే పెట్టేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్లోకి వచ్చేసి స్వీట్ కార్న్ ఉన్నాయి. సో అవైతే బాయిల్ చేసేయాలి. స్వీట్ కార్న్ అయితే బాయిల్ అయిపోయాయి. ఈవినింగ్ టైం అయితే ఇలాంటివి తింటాము. నైట్ డిన్నర్కి వచ్చేసి మార్నింగ్ చేసిన కర్రీయే ఉంది, అది సరిపోతుంది. దిస్ ఈజ్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.